గాయ్స్ అనదర్ మినీ షార్ట్. బిర్యానీ తిన్నా పులావ్ తిన్నా ముక్కతో పాటు ఇలా పచ్చడి కూడా ఉండాలి కదా. గోంగూర పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ధనియాలు, ఎండుమిర్చి, జీరా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసనంతా పోవాలంటే ముందుగానే వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో హోటల్లో స్టైల్లో అలా రావాలంటే మాత్రం ఈ మాత్రం ఫ్రై చేసుకుంటేనే బాగుండిద్దండి. ఇంకా దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని గోంగూర, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను దేనిలో అయితే చేసుకున్నానో కొంచెం మెస్సీ అయిపోయింది, ఏమనుకోకండి ఫ్రై అయిపోవడం వల్ల. సో దానిలోనే పోపు దినుసులు కూడా వేసేసుకొని ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే ఏంటంటే డైజెస్ట్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుండిద్దండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా దాంట్లోనే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా ఉంది కదా, ఆ పొడి కూడా దీనిలో వేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసేసుకొని గోంగూర వేసుకొని తింటూ ఉంటే పులావ్లో సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా బిర్యానీలోకైనా దీనిలోకైనా చాలా బాగుండిద్దండి. వేడి వేడి అన్నంలో ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.